ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విజయ డైరీకి సంబంధించిన భూముల్లో 1 సెంటు భూమి తన పేరు మీద రిజిస్టర్ అయినట్టు రుజువు చేస్తే తన ఆస్తి ఎమ్మెల్యే పేరు మీద రాస్తానని, లేదంటే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని విజయ డైరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. విజయ డైరీ రైతుల సంస్థ అని చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శనివారం కర్నూలులోని విజయ డైరీ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఎలాగైనా విజయ డైరీని తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారి ఆటలు సాగనీయమని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ అసెంబ్లీలో తనపైన ఎన్నో ఆరోపణలు చేశారని, అవన్నీ అవాస్తవాలని చెబుతూ అందుకు రుజువుగా సంబంధిత పత్రాలను చూపించారు. చైర్మన్ గా తాను డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఏడాదికి 50 లక్షల ఆదాయం ఉన్న సంస్థ ఆదాయాన్ని ప్రస్తుతం 15 కోట్లకు పెంచామన్నారు. రైతులకు బోనస్లు కూడా అందించామన్నారు. గతంలో చైర్మన్ గా పనిచేసిన నారాయణ రెడ్డిని ఒత్తిడి తెచ్చి 1.40 కోట్ల రుణాన్ని భూమా అఖిలప్రియ తీసుకున్నారన్నారు. ఆ రుణాన్ని విజయ డైరీకి వెంటనే చెల్లించాలని చెబితే తనపై పగ పెంచుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన తెలిపారు. వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్తున్నాడు, ఏమంటే 300,000 కోట్లు దోపిడీ జరిగింది ఇక్కడ ల్యాండ్లో. 1 సెంటు ఇప్పుడు చెప్తున్నా, 1 సెంటు కానీ కబ్జా చేసినట్టు రుజువు అయితే నా యావదాస్తి మీకు ఇస్తా. మీకు ఈరోజు ఓపెన్ ఛాలెంజ్, ఇదే డైరీలో కూర్చొని చెప్తున్నా, మీరు రిజైన్ చేయండి, ఆళ్లగడ్డ విముక్తి కల్పించండి, విముక్తి కల్పించండి, ఆళ్లగడ్డ జరిగే నేరాల గుర్రాలకు విముక్తి కల్పించండి. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. ఇదే కాదు, మీరు చాలా ఆ రోజు అసెంబ్లీలో అలిగేషన్ చేశారు. నేను ఒకటి చెప్తా వస్తాను, మీకు విత్ ప్రూఫ్స్ ఒకటి మీకు ఇస్తాను, అలిగేషన్స్ కరెక్టా కాదా అనేది. ఫస్ట్ శిలాఫలకంతో స్టార్ట్ చేస్తారు ఆమె. చెప్పమ్మా. ఈ కొత్త వైసీపీ నాయకులు చైర్మన్ గా అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ శిలా పథకాన్ని తీసుకుపోయి కాలంలో పాడేసి మరి అక్కడ ఆ శిలా పథకాన్ని అంతా కూడా పాల్గొట్టడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ఫోటోలు కూడా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇది జరిగిన తర్వాత మేము విజయ డైరీకి వెళ్ళి మరి అక్కడున్న ఎండీతో మాట్లాడి ఆ శిలా పథకాన్ని అక్కడి నుంచి తీసి వాళ్ళతోనే కడిగించి మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత నంద్యాల డైరీలో గౌరవనీయ మంత్రివర్యులను 3 పిలిచాను నేను. పీజీ భరత్ గారిని, మన ఎన్ఎండి ఫరూక్ గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, గౌరవనీయ శాసనసభ్యులు ఇక్కడ గౌరవ చరిత్ర గారిని, అక్కడ వచ్చేసి మన నందికొట్టు శాసనసభ్యులు, వీళ్ళందరినీ పిలిచాను. దానికి రాకూడదని చెప్పేసి మాది ప్లాంట్ రెన్యువేషన్ అవుతుంది. జస్ట్ అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రెన్యువేషన్లో భాగంగా వాళ్ళకుండే శిలాఫలకం ఇప్పుడు పెద్ద ఆయన ఏటీపీలో ఎస్ఆర్ రామారావు గారు ఆ శిలాఫలకము పక్కన అంచి పెట్టారు. ఇది ఎట్లా తిరిగి డిస్టర్బ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డిని విలన్ చేయాలా, టీడీపీ దిశలో నాయకుల దిశలో ఏం చేయాలా అని ఆ శిలాఫలకం తీసుకుపోయి కాలువ మీద పెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసి అది సోషల్ మీడియాలోనూ పార్టీకి పంపించి హల్చల్ చేశారు. ఎందుకంటే ఇక్కడ రామారావు గారి విగ్రహం ఓపెనింగ్ ఉంది, ఒక్కసారి చూపించు విగ్రహం. నేను చైర్మన్గా ఉండగా అందరినీ పిలిపించి ఓపెనింగ్ పెట్టించాను. ఇది అడ్డుకోనికని రాజకీయం చేసింది ఆ రోజు. నువ్వు ఒకటే అడుగుతున్నా, 26 సంవత్సరాలు మీరు ఆ టైటిల్లో ఉన్నారు. మీ అబ్బగారు ఉన్నారు, మీ తండ్రి ఎంపీగా ఉన్నారు నంద్యాలకి, మీ అమ్మగారు ఉన్నారు ఎమ్మెల్యేగా, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఒక్కరోజైనా రామారావు ఫోటో